127 కేజీల గోల్డ్ స్మగ్లింగ్. నటి రన్యారావు కేసులో సంచలనం. ఈడీ ఛార్జ్షీట్లో వెలుగులోకి కీలక అంశాలు. 127 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేసిందంట హీరోయిన్. వీళ్ళు ఒకటేసారి ఎట్టెట్ల పైకి వస్తున్నారంటే ఇదే నారాయణ. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో వీస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె అక్రమ స్మగ్లింగ్ దందా ఆఫ్రికా గనుల నుంచి దుబాయ్ మీదుగా భారత్కు ఎలా విస్తరించిందో ఈడీ దర్యాప్తులో బట్టబయలైంది. కేవలం ఏడాది వ్యవధిలో ఏకంగా 127 కిలోల బంగారాన్ని దేశంలోకి అక్రమంగా తరలించినట్లు దర్యాప్తు సంస్థ తాజాగా బెంగళూరులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఈ కేసులో రన్యారావుతో పాటు ఆమె అనుచరుడు తరుణ్ కొండూరి, బళ్ళారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ సకారియా జైన్ పేర్లను కూడా ఈడీ చేర్చింది. అయితే దుబాయ్ మార్కెట్కు వచ్చే బంగారంలో ఎక్కువ శాతం ఆఫ్రికా గనుల నుంచి వస్తుందని తెలుసుకున్న రన్యారావు, తరుణ్ కొండూరి నేరుగా అక్కడి నుంచే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయాలని పథకం వేశారు. ఇందుకోసం దుబాయ్లో వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సి పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో ఉగాండాకు చెందిన బెన్ అనే ఏజెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట ట్రయల్ రన్గా 5 కేజీలు, అది విజయవంతం అయితే 50 కిలోల బంగారం కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారు. అడ్వాన్స్గా 23.5 లక్షలు, ఆ తర్వాత 2 దఫాలుగా 9.4 లక్షల చొప్పున బెన్కు చెల్లించారు. ఇంతకీ బంగారం రాకపోవడంతో 2024 జనవరిలో తరుణ్ కొండూరి స్వయంగా ఉగాండా రాజధాని కంపాలా వెళ్ళాడు. అక్కడ అతనికి ఓ రిఫైనరీలో బంగారాన్ని చూపించి దాన్ని వదిలించుకోవడానికి మరో 1.7 కోట్లు వసూలు చేశాడు. అప్పుడు తాము మోసపోయామని గ్రహించారు. ఇందులో సుమారు 2 కోట్లు నష్టపోయారు. ఈ ఎదురు దెబ్బతో రన్యారావు, తరుణ్ తమ రూట్ మార్చారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచే బంగారాన్ని ఇండియాకు తీసుకువస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడడంతో ఈ భారీ స్మగ్లింగ్ భాగవతం వెలుగులోకి వచ్చింది. అఫీషియల్గా చేసుకుంటే అయిపోతుంది, ఏమున్నా. ఇప్పుడు మీకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని, మీకున్న పరిచయాలను యూజ్ చేసుకొని అఫీషియల్గానే బంగారం బిజినెస్లోకి దిగాల్సింది. దొంగతనంగా ఎందుకు రావాలి? లలిత జ్యువెలర్స్ అని చిన్న షాపులు పెట్టుకొని వేల కోట్లకు, లక్షల కోట్లకు ఎదిగిండి ఆయన. అఫీషియల్గా చేసినోడికి మంచిగానే ఉంటుంది. కొన్ని స్టార్టింగ్లో ఇనిషియల్గా ఇబ్బందులు ఉండవచ్చు. ఇనిషియల్గా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక చిన్న సంస్థ, నేను చిన్న యూట్యూబ్ ఛానల్ పేపర్ స్టార్ట్ చేస్తేనే అనేక ఇబ్బందులు, అనేక కేసులు, అనేక అవమానాలు, అన్నిటిని తట్టుకొని నిలబడ్డప్పుడు ఒక సంస్థ ఉంటుంది. 10 మందికి మనం ఉపయోగపడాలంటే స్టార్టింగ్లో కష్టపడాలి.